GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోనే అత్యుత్తమ పనితీరులో తెలంగాణ పోలీసు శాఖ అగ్రస్థానం. పోలీసు శాఖకు సిబ్బందికి అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోంది. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి మాట్లాడిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. సమస్యలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు. పాల్గొన్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, అధికారులు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. పేద సామాన్య ప్రజల కడుపు నింపేందుకే ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని వెల్లడి. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మరో కీలక నిర్ణయం. విషు పర్వదినం సందర్భంగా స్వామివారి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలు ప్రారంభం. ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ సూపర్ గుడ్ న్యూస్. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏటీఎం సేవలు. వేల్పూర్ మండలం నుంచి పచ్చల నడుకుడ వరకు బీటీ రోడ్డు పనులు పూర్తి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు. కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు చేసి ట్యాంకర్లను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు భారీగా తరలి రావాలి. జగిత్యాల తెలంగాణ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత వాల్ రైటింగ్. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును సన్మానించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మిషన్ భగీరథ సమస్యలపై మంత్రికి విన్నవించిన ఎమ్మెల్యే. దేశంలోనే అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీస్ శాఖ అగ్రస్థానంలో నిలిచినందుకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖకు అభినందనలు తెలిపారు. కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల్లో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచినట్లు ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 తేల్చింది. ఈ నివేదికను టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించాయి. ఇందులో తెలంగాణకు గొప్ప గుర్తింపు దక్కడం రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవమని, ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం, నేరాలను నియంత్రించడంలో నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల నమోదులో పారదర్శకత చూపడం ద్వారా తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో శాంతి, న్యాయం నిలబెట్టడంలో విజయవంతమయ్యారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని, ప్రజాపాలనలో ఈ విజయం పోలీసు శాఖ సమిష్టి కృషి ఫలితమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే భవిష్యత్తులో తెలంగాణ పోలీసులు ఇలాంటి మరిన్ని విజయాలను సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జానకంపేట గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సిమెంట్ రహదారులు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో కాకుండా నిరుపేదలను గుర్తించి ఇళ్లను ఇస్తామన్నారు. మంచినీటి సమస్య ఏర్పడకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించి నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాలన్నారు. అంతకుముందు గ్రామంలో సీనియర్ నాయకులు తాళ్ల విజయగౌడ్, కిషన్ గౌడ్ కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజారెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నాయకులు పులి శ్రీనివాస్, బిల్లారాం మోహన్, కిషోర్, సంపత్ కుమార్, తాహిర్, అమానుల్లా, నీరుడు సాయన్న, పలు గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న చిన్న ఊరున్న వాళ్ళకు అవసరం వాళ్ళకు నీళ్లు లేవని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళకి నీళ్ళు సౌకర్యం చేద్దాం. అదేవిధంగా కొంచెం కరెంటు మాఫ్ అయితే లేదని బిల్లు మాఫ్ అయితే లేదని చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా మీది ఏదైనా కార్డు తప్పు ఉన్నదా, అక్కడ తప్పు ఉన్నదా, అవన్నీ మీరు ఒకసారి రాసుకొని ఒకసారి ఆఫీసర్లతో కూర్చోబెట్టి నేను తప్పనిసరిగా పరిశీలనిస్తాను. ఇందిరమ్మ ప్రజా పాలనతో కూడిన తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందేలా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నిజామాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రగతి గురించి మంత్రి దృష్టికి తెచ్చారు. వ్యవసాయం, తాగునీటి సరఫరా, మార్కెటింగ్, పౌర సరఫరాలు, హౌసింగ్, భూభారతి తదితర శాఖల అమలు తీరుపై మంత్రి సమగ్ర చర్చ జరిపారు. ప్రస్తుత వేసవిలో జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. స్థానికంగా నీటి వనరులు లేని ప్రాంతాల్లో బోరుబావులు అద్దెకు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలలో ట్యాంకర్ల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా చేయాలని సూచించారు. అధికారులు వాస్తవ నివేదికలు ఇవ్వాలని, తాము క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతామని, ఏవైనా తేడాలుంటే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ పనితీరును సమీక్షిస్తూ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతుందని, నిజామాబాద్ జిల్లా నుండి ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాలకు సన్నబియ్యం సరఫరా చేస్తూ ఉండడం అభినందనీయమని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ జిల్లాను ఆదర్శంగా నిలపాలని సూచించారు. కాగా జిల్లాలో యాసంగిలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా కాగా వాటిలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేలా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ మంత్రి దృష్టికి తెచ్చారు. మొత్తం 690 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 426 కొనుగోలు కేంద్రాల ద్వారా 562 కోట్ల విలువ చేసే 2.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని తెలిపారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి వల్ల ఇబ్బందులు పడిన రాష్ట్ర రైతాంగానికి ఊరట కల్పించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తెచ్చిందన్నారు. ఈ నూతన చట్టం ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలని, మండల గ్రామ స్థాయిలో రైతులతో సదస్సుల నిర్వహణ కోసం నిర్ణీత షెడ్యూల్ ఖరారు చేసుకోవాలని సూచించారు. కుల, ఆదాయ, జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా 2 రోజుల్లోపు వాటిని అందించాలని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ పక్షం రోజుల్లో మంజూరీలు తెలిపేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్హులైన ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందేలా ఇంటింటి సర్వే ద్వారా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సివిల్ సప్లై సంబంధించి, రైతుల వరి కొనుగోలుకు సంబంధించి, అలాగే సన్న బియ్యానికి సంబంధించి, ఇండ్లకు సంబంధించి, వీటితో పాటుగా ప్రజలు అప్లై చేసుకున్నటువంటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి దరఖాస్తు పెట్టుకున్న 15 రోజుల్లో ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేకుండా అవి 15 రోజుల్లోనే సంబంధిత ఆర్డీఓకి రీచ్ కావాలి. అట్లాగే బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 45 గంటల్లోనే ఆ సర్టిఫికేట్ ఇష్యూ కావాలని జిల్లా కలెక్టర్ గారిని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో పాటుగా 500 రూపాయల గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఉన్నటువంటి కనెక్షన్స్కు వస్తు సబ్సిడీ కొంత వ్యత్యాసం కనపడతా ఉంది. అంటే ఎక్కడో కొంత లోపం ఉంది. రేషన్ కార్డు తప్పకుండా, ఆధార్ నెంబర్ తప్పకుండా, అప్లై చేసుకోకనా, డాటా ఎంట్రీలో ఎంటర్ కాకనా ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేసి ఒక ప్రొఫార్మా తయారు చేసి కలెక్టర్ గారు చెప్పి వాటి మళ్ళీ గ్రామాలకు అధికారులకు పంపించి గ్రామ డోర్ టు డోర్ సర్వే చేసి
అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యం కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సీజన్లో గోల్డ్ లాకెట్లను జారీ చేసేలా చర్యలు చేపట్టింది. కేరళలోని శబరిమల ఆలయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు విషు పర్వదినం సందర్భంగా స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి బొమ్మను ముద్రించిన లాకెట్లు 2, 4, 8 గ్రాముల్లో లభిస్తాయి. ఇదిలా ఉండగా శబరిమల గర్భగుడిలో అయ్యప్ప విగ్రహం ఉన్న బంగారు లాకెట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళానికి చెందిన మణిరత్నం అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా మొదటగా కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో కేరళ దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసవన్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారిలో ముందుగా మణిరత్నం ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మొదటి లాకెట్ను అందజేశారు. విషు రోజున సన్నిధానం వద్ద జెండా చెట్టు కింద బంగారు లాకెట్ల పంపిణీ ప్రారంభించారు. మణిరత్నం 4 గ్రాముల లాకెట్ను 38,600 రూపాయలకు కొనుగోలు చేశారు. ఆలయ గర్భగుడిలో ఉంచి పూజించిన తొలి లాకెట్ను తమ కుమారుడు అందుకోవడం ఆనందంగా ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య విస్తరణ అధికారిగా పనిచేస్తున్న మణిరత్నం తండ్రి కొబగాపు నారాయణరావు తెలిపారు. శబరిమల గర్భగుడిలో అయ్యప్ప పూజల తర్వాత భక్తులకు లాకెట్లను దేవస్థానం బోర్డు అధికారులు పంపిణీ చేస్తున్నారు. 2, 4, 8 గ్రాముల బరువు ఉన్న లాకెట్లను దేవస్థానం బోర్డు విడుదల చేసింది. 2 గ్రాముల బంగారు లాకెట్ ధర 19,030 రూపాయలు, 2 గ్రాముల బంగారు లాకెట్ ధర 19,300 రూపాయలు, 4 గ్రాముల లాకెట్ ధర 38,600 రూపాయలు, 8 గ్రాముల లాకెట్ ధర 77,200 రూపాయలుగా నిర్ణయించారు. భక్తుల డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని దేవస్థానం బోర్డు లాకెట్లను ప్రవేశపెట్టింది. గత 2 రోజుల్లో 100 మందికి పైగా భక్తులు గోల్డ్ లాకెట్లను బుక్ చేసుకున్నారు. శబరిమల అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ను ధరించడం చాలా మంది భక్తులకు ఉన్న కోరిక. దీన్ని శబరిమలై online.org వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్కు వెళ్ళిన తర్వాత లాగిన్ అవ్వాలి. తర్వాత పైన నేరుగా గోల్డ్ లాకెట్ అని కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్ చెబుతూ భారతీయ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు రైల్వే శాఖ దేశంలోనే తొలిసారిగా రైళ్లలో ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తొలుత ప్రయోగాత్మకంగా నాసిక్లోని మన్మాడ్ టు ముంబై మధ్య నడిచే పంచవతి ఎక్స్ప్రెస్ ఏసీ బోగిలో ఏటీఎంను ఏర్పాటు చేసింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భుసవాల్ డివిజన్ సహకారంతో దీనిని ఏర్పాటు చేసింది. రైలు కదులుతున్నప్పుడు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి దీనికి షట్టర్ డోర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి కోచ్లో అవసరమైన మార్పులను మన్మాడ్ వర్క్షాప్లో చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. త్వరలోనే మిగతా రైళ్లలోనూ ఏటీఎంలు వచ్చే అవకాశం ఉంది. వేల్పూర్ మండల కేంద్రం నుంచి పచ్చలనడుకుడ గ్రామం వరకు బీటీ రోడ్డు పనులు పూర్తి కావడంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వేల్పూర్ మండల కేంద్రం నుండి పచ్చలనడుకుడ గ్రామం వరకు డబుల్ బీటీ రోడ్డు పనులు పూర్తి కావడంతో మాజీ రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, మాజీ సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల శాఖ కార్యదర్శి ఆర్జీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగులరాములు మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండల కేంద్రం నుండి పచ్చలనడుకుడ వరకు ఉన్న సింగిల్ బీటీ రోడ్డును డబుల్ బీటీ రోడ్డుగా 5,88 లక్షల రూపాయలతో మంజూరు ఇప్పించడం జరిగిందన్నారు. అప్పట్లోనే రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ ఎలక్షన్లు రావడంతో ఆగిపోయిన రోడ్డు పనులు ఈ రోజు పూర్తి చేసుకున్నందుకు మంజూరు ఇప్పించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, మాజీ సీఎం కేసీఆర్కు వేల్పూర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బబ్బూర్ ప్రతాప్, ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగులరాములు, మాజీ ఎంపీటీసీ మొండి మహేష్, తాజా మాజీ కోఆప్షన్ అజీజ్, నోముల రవీందర్, టీఆర్ఎస్ నాయకులు నరేష్ రెడ్డి, సుంకరి రాము, భోజన ప్రసాద్, కమలేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎన్బి రోడ్డు సింగిల్ దాన్ని డబుల్ లేన్గా శాంక్షన్ చేసినటువంటి అప్పటి రాష్ట్ర ఆర్ఎన్బి మినిస్టరు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే దానికి సహకరించినటువంటి తెలంగాణ ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో ఈ తోకు సంబంధించిన రైతులు మరియు కార్యకర్తలు అందరం కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. సుమారు 5,88 లక్షలతోటి ఈ రోడ్డును శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో హెచ్డిఎఫ్ ద్వారా కూడా ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ప్రశాంత్ రెడ్డి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము హెచ్డిఎఫ్ నిధులను కూడా క్యాన్సిల్ చేసిరు. ఎందుకంటే ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేవలం 2% ఓట్లతోటే. ఈ రోడ్డు మీద టీఆర్ఎస్ పార్టీలో నడరు, అన్ని పార్టీలు కూడా నడుస్తారు. కాబట్టి ఇక ముందు కూడా నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి గతంలో శాంక్షన్ చేసినటువంటి పనులన్నీ కూడా చేపించాలని చెప్పి కోరినారు ప్రశాంత్ రెడ్డిని. కానీ మేమేమంటున్నామంటే ఎప్పుడైతే ప్రశాంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి జూపల్లి కృష్ణారావును కలెక్టర్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సన్మానించారు.
నిజామాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కలెక్టర్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సమీక్షా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటి సమస్యలపై అటు అధికారులతో మాట్లాడి మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు ఇసుక మొరం తీసుకుపోవడంలో ఎటువంటి సమస్య రాకుండా చూడాలని అధికారులకు చెప్పాలని మంత్రి జూపల్లికి వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు శశాంక్, కిరణ్, రైతు విభాగం సభ్యులు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, ఆయా సంబంధిత ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. బట్ వాళ్ళు ఎందుకు వర్క్ స్టార్ట్ చేశారు అంటే కింద మిషన్ హెవీ లింక్ పైప్ సో అంటే దే ఆర్ షిఫ్టెడ్ దే కెనాట్ స్టార్ట్ వర్క్ డ్యామేజ్ అయిపోయారు. సో అది ఒకసారి వర్నీ రోడ్లో అది ఒకసారి చూడండి. ఇది కూడా ఇప్పుడు మీ అకౌంట్లో వస్తుంది మూడుగా ఉంటుంది. మెడికవర్ హాస్పిటల్లో అరుదైన హోల్ వాసిక్యులర్ చికిత్స నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ మండలంలోని కాలూరు గ్రామానికి చెందిన అంజయ్య, ఇందల్వై మండలం ఆసన్పల్లి గ్రామానికి చెందిన మల్లయ్య ఇద్దరు వ్యక్తులు వివిధ తేదీల్లో కాళ్లలో తీవ్రమైన నొప్పి, మానని పుండు, కొద్ది దూరం కూడా నడవలేని పరిస్థితుల్లో హాస్పిటల్కు రావడం జరిగింది. వీరిని పరీక్షించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రవికిరణ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ పెరిఫెరల్ యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా కాళ్లకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిందని నిర్ధారించి స్టంట్ వేసి రక్త ప్రసరణను సాధారణ స్థితికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు పేషెంట్లు ఇరువురు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ ఇటువంటి పెరిఫెరల్ ఇంటర్వెన్షనల్ చికిత్స ఎటువంటి కోత లేకుండా చిన్న రంధ్రం ద్వారా చేయడం నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మెడికవర్ హాస్పిటల్ నందు నిర్వహించడం జరిగిందని, ఎటువంటి కుట్టు కోత లేకుండా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి వ్యాధులు సాధారణంగా ధూమపానం చేయడం వల్ల రావచ్చని తెలిపారు. తర్వాత సెంటర్ హెడ్ స్వామి మాట్లాడుతూ ఇటువంటి అరుదైన సర్జరీలు మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ నందు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యాధిగ్రస్తులు హైదరాబాద్ వెళ్లకుండా తక్కువ ఖర్చుతో నిజామాబాద్లోనే చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, డిఎంఎస్ డాక్టర్ యజ్ఞ పాల్గొన్నారు. లాస్ట్ మంత్ వచ్చారు. ఇద్దరు పేషెంట్స్ యొక్క మెయిన్ కంప్లైంట్స్ ఏంటంటే కాళ్ళలో మాననటువంటి పుండు, నేను నడుస్తుంటే కాళ్ళలో నొప్పి అండ్ ఏ పని కూడా చేయలేకపోవడం. సో ఇలాంటి పేషెంట్స్ మనం పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. అంటే కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తనాళాల్లో బ్లాకేజ్ వస్తే వాటి వల్ల వచ్చేటువంటి సిమ్టమే ఇవన్నమాట. పేషెంట్కి కాళ్ళ మీద పుండులు పట్టము అండ్ దాంతోపాటు నడిచేటప్పుడు పిక్కల్లో కానీ లేకపోతే తొడలో కానీ బాగా నొప్పి లేవడము, ఈ సిమ్టమ్స్ వస్తారు ఈ పేషెంట్స్. సో ఈ పేషెంట్స్కి మనం పరీక్షలు చేసి పేషెంట్కి యాంజియోగ్రామ్ టెస్ట్ అవసరం అని చెప్తే కాలుకి సంబంధించినటువంటి యాంజియోగ్రామ్ పరీక్ష చేశాము. దాంట్లో కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉందని కనుగొన్నాం. ఒక పేషెంట్కి 90%, ఇంకో పేషెంట్కి 100% రక్తనాళాలు మూసుకుపోయాయి. వీటి వల్లనే పేషెంట్కి మానటువంటి పుండు, దాంతోపాటు నడుస్తుంటే నొప్పి వచ్చాయి. ఆ ఇద్దరు పేషెంట్స్కి కూడా ఎటువంటి కోత లేకుండా సన్నబియ్యం లబ్ధిదారునితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు భోజనం చేసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు లక్కరం తవ్వన్న, ఆయన ఉమ్మడి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారుడి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ అడిగారు. ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, మీలాంటి ఉమ్మడి కుటుంబాలను చూడడం, మీతో కలిసి భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి కుటుంబాల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద సామాన్య ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా వాటిని చాలా మంది లబ్ధిదారులు తినేందుకు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయించేవారని, సన్నబియ్యం మార్కెట్లో కొనుక్కొని తినేవారన్నారు. ప్రభుత్వంపై భారం పడుతున్న పేద సామాన్య ప్రజలు కడుపు నిండా తినేందుకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు భారీగా తరలి రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు క్యాడర్ను ఆహ్వానిస్తూ వాల్ పెయింటింగ్ రాశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు ఇంటికొకరు తరలి రావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పువ్వుల మొక్కను ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎరుమేలులో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు చూద్దాం. ప్రమాదానికి ముందు బస్సు ఎరుత్వాపుల జంక్షన్లో ఆగిపోయింది. కనమలై దిగడానికి ముందు పగుళ్లు మరియు సమీపంలో వర్క్షాప్ ఉందా అని డ్రైవర్ పగుళ్లలో ఉన్న దుకాణదారులను అడిగాడు. డీలర్ ఆటోను పిలిచి మెకానిక్ను తీసుకురావాలని కోరాడు. అయితే తనకు సమయం లేదని బస్సు స్టార్ట్ చేసిన తర్వాత డ్రైవర్ ప్రయాణం కొనసాగించాడు. ఈ ప్రమాదంలో ఒకరు వెంటనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలు ఇరుక్కుపోయింది. బస్సులో 32 మంది ఉన్నారు. వీరిలో చాలా మందికి గాయాలయ్యాయి. ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో కర్ణాటక యాత్రికులు కనుమలకొండ దిగుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఇకపై కేసీఆర్ 3.0 వర్షన్ చూస్తారని, బీఆర్ఎస్ పార్టీ మునుపటి పార్టీ కాదని, అందరి లెక్క తేలుస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులకు కొందరు పోలీసులు గులాంగిరి చేస్తున్నారని, వారి పేర్లన్నీ పింక్ బుక్లో రాస్తున్నామని, పింక్ బుక్ నిండాలి, వారి పాపం పండాలని హెచ్చరించారు. ఇకపై తాను సైలెంట్గా ఉండనని కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రి డిచ్పల్లి మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత పలు వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో అనేక సంక్లిష్ట పరిస్థితులను, ఇబ్బందులను ఎదుర్కొన్నామన్నారు. కేసీఆర్ కానీ, గులాబీ జెండా కానీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీకి వెళితే మీ తెలంగాణలో 20% సర్కారు నడుస్తుందట కదా అని అడుగుతున్నారని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో చెట్లను కొట్టివేస్తే న్యూయార్క్లో చర్చ నడుస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెచ్చానని చెబుతున్నారు కానీ కేవలం గెజిట్ మాత్రమే ఇచ్చారని, బోర్డుకు చట్టబద్ధత లేదన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదిస్తేనే ఏ బోర్డుకైనా చట్టబద్ధత వస్తుందని, ఈ విషయమే ఎంపీ అరవింద్ను తాను హెచ్చరించినట్లు కవిత తెలిపారు. యూపీఏలో భాగస్వామ్యమైన కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించినాం, అయినా మోసం చేసిండ్రు. 2004లో ఇస్తామన్నారు, ఇన్ని రోజులైంది ఇంకా కూడా ఇయ్యలేదు. ఇక నేను కాంప్రమైజ్ రాజకీయాలు చేయను, తాడో పేడో తేల్చుకుంటా, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ శవయాత్ర అని చెప్పి తన ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి మన నాయకుడు ముందుకు నడిచిండు. ఆ రోజు ఆయన ధైర్యం, ఆ పంతం, ఆ పట్టుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రం. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ జరిపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న పారిశ్రామికవేత్తలు మరియు బిల్డర్లను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాలని బాల్కొండ పోలీస్ స్టేషన్లో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిట్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. నవీపేట మండల కేంద్రంలో ప్రతిభ ఆసుపత్రి నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి గ్రామస్తులకు ఉచితంగా వైద్యం అందించి ఆసుపత్రి యాజమాన్యం మందులను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రతిభ ఆసుపత్రి యందు ఎండీ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు తన వంతుగా పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉచితంగా 9 మంది వైద్యుల బృందంతో నవీపేట మండల కేంద్రంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా పంపిణీ చేసిన మందులను స్వీకరించారు. ఈ సందర్భంగా జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెండు పోషెట్టి, గ్రామస్తులు వడ్డీ రవిలు మాట్లాడుతూ ప్రతిభ ఆసుపత్రి ఎండీ భాస్కర్ రెడ్డికి, వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్రముఖంగా ఉన్న ప్రతిభ ఆసుపత్రి పేద ప్రజలకు గ్రామ స్థాయిలో సేవ చేయాలన్న ఉద్దేశంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. గ్రామంలో 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరం నిర్వహించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రతిభ, రాజశేఖర్ రెడ్డి, రఘువరన్, వంశీధర్ రెడ్డి, పవన్, నిరూప్ రెడ్డి, అపర్ణారెడ్డి, శ్రవణ్, పిఆర్ఓ ఎంకే లింగోజీ, గ్రామస్తులు తెడ్డు పోషెట్టి, లోకం నర్సయ్య, సతీష్, రవి, అల్తాఫ్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతిభ హాస్పిటల్ వారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గారి సహకారంతో నవీపేట గ్రామ పంచాయతీ పరిధిలో నవీపేట మండల కేంద్రంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందుగా ప్రతిభ సూపర్ స్పెషాలిటీ కానీ, డాక్టర్స్ కానీ, అదేవిధంగా దానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి కానీ నవీపేట గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ సెంటర్లో, మెయిన్ సెంటర్లో గత 12 సంవత్సరాలుగా అనేక రకాలుగా రోగులకు సేవలు అందిస్తూ మానవత్వ దృక్పథంతో ముఖ్యంగా ఏంటంటే పేదవాళ్ళకు కూడా వాళ్ళకు తోచినంత మరి ఫీజుల విషయం కానీ మిగతా విషయాలలో కానీ గత 12 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్. సంకష్ట చతుర్థి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలోని శుభం కరోతి గణపతి ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడుతోంది. సంకష్ట చతుర్థి కావడంతో అభిషేకం, గణపతి హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగరం నలుమూలల నుంచే భారీగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల బదిలీ అయ్యారు. ఆమె పెద్దపల్లి జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు నూతన జడ్జిగా జీవీఎన్ భరతలక్ష్మి నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తిగా సునీత కుంచాల సుదీర్ఘకాలంగా పనిచేశారు. జడ్జిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచారు. ప్రత్యేకించి మహిళల భద్రత కోసం పోలీసులతో కలిసి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పలు కీలక కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలయ్యేలా సంచలన తీర్పులు ఇచ్చారు. ఇక్కడ చేసిన సేవలకు గాను జిల్లాలో ఆమె తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. హైదరాబాద్లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను కేటీఆర్ పరామర్శించారు. కేటీఆర్తో పాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జాన్సన్, నాయక్, మన్నె గోవర్ధన్ రెడ్డి పలువురు నాయకులు షకీల్ కుటుంబాన్ని పరామర్శించారు. నగరంలోని 19వ డివిజన్ సమస్యలపై అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. హౌసింగ్ బోర్డు కాలనీ కంటేశ్వర్ నిజామాబాద్ కాలనీలో కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నామని, డ్రైనేజీ సౌకర్యం అందుబాటులో లేదని మరియు లీక్ అయిన డ్రైనేజీ నీరు చిన్న గుంటల్లో నిల్వ చేయబడుతుందని, దోమల పెరుగుదల ఎక్కువగా ఉందని, డెంగ్యూకు దారితీస్తుందని, బీటీ రోడ్డు వర్షపాతం వల్ల పాడైపోయిందని మరియు వాహన రవాణా చాలా క్లిష్టంగా ఉందని, వాహనాలు రోడ్డుపై పడి దెబ్బతిన్నాయని మరియు చిన్న చిన్న ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయని, కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ నీటి సౌకర్యం అందుబాటులో లేదని మరియు కాలనీలో నీటి పన్నును భరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కాలనీ సభ్యులు ఈ పరిస్థితుల్లో విసిగిపోయామని మరియు కొన్ని సంవత్సరాలుగా పైన పేర్కొన్న సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. అధికారులు మౌఖిక అభ్యర్థనలపై ఎటువంటి సమస్యను పరిష్కరించలేదని, సమస్యలుంటే సరిచేయబడింది, కాలనీ సభ్యుని యొక్క ముఖ్యమైన అవసరాలు తీర్చబడతాయి మరియు మీ దయగల చర్యకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నామన్నారు. కాబట్టి నిజామాబాద్లోని కంటేశ్వర్ వార్డు నెంబర్ 19 హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైనేజీ, రోడ్డు మరియు మున్సిపల్ నీటి సరఫరా సౌకర్యాలను కల్పించాలని మున్సిపల్ కమిషనర్కు అభ్యర్థిస్తున్నామని అన్నారు. ఇప్పుడు మాది న్యూ ఎన్జిఓస్ కాలనీ కంటేశ్వర్ అయితే 7 సంవత్సరాల నుంచి మాకు పట్టించుకునే వాళ్ళు లేరు. ఫస్ట్ కూడా బీజేపీ కార్పొరేట్ ఉండే మీసాల శ్రీనివాసు, ఆయన వచ్చిండు ఫోటోలు దిగడం తప్ప ఏమీ లేదు. మళ్ళీ ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళేసి 5 మెమోరాండం ఇచ్చిన, క్యాంప్ ఆఫీస్కి పోయినా, ఎమ్మెల్యేకు రోడ్డు పైన కూడా అడిగినా కానీ స్పందన లేదు. మళ్ళీ ఆడికెళ్ళి కలెక్టర్ ఆఫీస్ పోయినాం, కలెక్టర్ ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన, మకరంద్ గారికి ఇచ్చిన, మకరంద్ గారి తర్వాత మళ్ళీ సీసీ గారికి, పావని మేడం ఏఈ గారు ఉండే వాళ్ళకి ఇచ్చిన, ప్రతి ఒక్కరికి ఇచ్చినా కానీ మళ్ళీ శానిటరీ ఇన్స్పెక్టర్ షాదుల్లా గారు కూడా ఫోన్ చేస్తే కూడా బర్గర్గా మాట్లాడుకుంటా, మీరు ఇదేనా, మీకేనా, మీరు పెద్ద మనుషులా, మేము వచ్చే టైంకి వస్తాం అనుకుంటా అంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? 7 years నుంచి మాకు ఎవ్వరు లేరు, మేము ట్యాక్స్ కడతలేమా? కమిషనర్ గారు కొద్దిగా గ్రహించండి. తెలంగాణ వర్సిటీ కామర్స్ విభాగంలో కె రంజితకు డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ విభాగం పరిశోధక విద్యార్థి కె రంజిత ప్రస్తుతం జీజీ కాలేజీ కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. పరిశోధక విద్యార్థి కె రంజిత కామర్స్ సీనియర్ ఆచార్యులు ఎం యాదగిరి పర్యవేక్షణలో అకౌంటింగ్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ స్టడీ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన జరిపారు. రంజిత సిద్ధాంత గ్రంథంపై ఈరోజు జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ఆచార్య బద్దుద్దీన్ అహ్మద్, మౌలానా అబ్దుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుండి హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథంపై విస్తృతమైన సమగ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అడిగిన అన్ని ప్రశ్నలకు పరిశోధకురాలు సాపేక్షమైన ఉదాహరణలతో సమాధానాలు ఇవ్వడంతో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ పరిశోధన గ్రంథం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరికి, డీన్ ఆచార్య రాంబాబు, గోపిశెట్టికి, డాక్టర్ శ్రీనివాస్కి తనను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు ఎంతో రుణపడి ఉన్నానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ల పనులు పూర్తి కానందున పూర్తి చేసి లాటరీ పద్ధతి ద్వారా పంపిణీ చేస్తామని తహసీల్దార్ మాలతి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను కొంతమంది లబ్ధిదారులు తాళాలు వేసి ఆక్రమించుకున్న తరుణంలో నేడు తహసీల్దార్ మాలతి తన సిబ్బంది మరియు పోలీసులతో కలిసి డబుల్ బెడ్రూమ్లకు తాళాలు వేసి సీల్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లకు కరెంటు తదితర పనులు పెండింగ్లో ఉన్నందున వాటిని పూర్తి చేసి లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి పంపిణీ చేస్తామని, అప్పటి వరకు ఎవరూ డబుల్ బెడ్రూమ్లను ఆక్రమించరాదని, వెళ్లకూడదని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేసి వీటిని అప్పజెగి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన దాకా ఇటు 2 BHK అన్నీ మా స్వాధీనంలో ఉంటాయండి. ఎవరైనా కూడా వీటికి వచ్చేసి ఇది మాది అది మీది అని చెప్పేసి తాళాలు వల్లగొట్టడానికి ప్రయత్నం చేసినా, లేకపోతే అక్యుపై చేసుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి, కేసులు బుక్ చేస్తాము. అట్లాగే ఎవరైనా
మేము 2 BHK ఇప్పిస్తాము, అట్లాగే రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాము, పెన్షన్ ఇప్పిస్తాము, డబ్బులు ఇవ్వండి అని చెప్పేస్తే ఎవరు ఇచ్చి కూడా మోసపోవద్దు. ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాలైనా సరే పారదర్శకంగా ఉంటాయి. లబ్ధిదారులని ఎంపిక పిటిషన్ పెట్టుకున్న వాళ్ళని మాకు డబుల్ బెడ్రూమ్ పిటిషన్లు మా దగ్గర ఉన్నాయి, అట్లాగే రేషన్ కార్డ్స్ పిటిషన్స్ ఉన్నాయి. ఏ పిటిషన్స్ అయినా సరే ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దళారుల మాట నమ్మి మేము డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము, మీరు వెళ్ళి ముందే ఆక్యుపై చేసుకో అని చెప్పేసిన ఎవరు వెళ్ళి అట్లా చేయొద్దు. చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం. కాబట్టి పబ్లిక్ అందరు కూడా ప్రజలు ఈ ఒక తప్పుడు సమాచారం ఎవరైతే మీ దృష్టికి తీసుకొస్తున్నారో దాన్ని నమ్మి మోసపోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇంకోసారి మీ అందరికి కూడా హెచ్చరిక ఏమదంటే మీడియేటర్స్ని నమ్మకండి. డబల్ బెడ్రూమ్స్ ఇప్పిస్తాము, రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాము, పెన్షన్ ఇప్పిస్తాము, డబ్బులు ఇవ్వండి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. అట్లాగే ఇల్లీగల్గా ఎవ్వరు కూడా. సిరికొండలో పలు గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని కొండూరు సర్పల్లి తండా, పెదవాల్గొడ్, పోత్నూరు గ్రామాల్లో కాంగ్రెస్ మండల నాయకుల ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జై బాపు జై భీమ్ అంబేద్కర్ నినాదాలు చేస్తూ గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమ ఇన్ఛార్జ్ శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సిరికొండ మండలంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండలానికి రావడం జరిగిందని, ఈరోజు 4 గ్రామాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెల్మ భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, మండల అధ్యక్షుడు బాకరం రవి, సొసైటీ చైర్మన్ గంగాధర్, నర్సారెడ్డి, రాజారెడ్డి, మైనార్టీ అధ్యక్షులు ఆసిఫ్, సంతోష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్న పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఏదైతే చెప్పిండో అంబేద్కర్ పైన కానీ రాజ్యాంగం పైన విరుద్ధంగా మాట్లాడి రాజ్యాంగం తీసే ఆలోచన విధానాన్ని ఆయన బయటపెట్టిండు. అందులో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం ఇచ్చిన పిలుపు మేర మా తెలంగాణలో మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు సిరికొండలో రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడిపై, భారతదేశ పౌరుడిపై ఉంది. కాబట్టి ప్రజలు అవగాహన కల్పించి, చైతన్యం కల్పించి ఏదైతే వాళ్ళ ఉద్దేశం, బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని అందరికీ ఎలాంటి చట్టబద్ధత లేని గ్రామ అభివృద్ధి కమిటీలను తక్షణమే రద్దు చేయాలని కలెక్టర్కు సిపిఎం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రమేష్ బాబు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, నాయకులు రాములు, శేఖర్ గౌడ్లు పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ ఇటీవల తరచుగా జిల్లాలో ప్రచారం, పోరాటం సాగుతున్న గ్రామాభివృద్ధి కమిటీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం గాని, ప్రభుత్వ యంత్రాంగం గాని పట్టించుకోవడం లేదన్నారు. ప్రకటనలకే పరిమితమవుతున్నారు కానీ అమలుకు సిద్ధపడట్లేదన్నారు. అందుకని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు ప్రజా సంఘాల రాష్ట్ర బాధ్యులు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఈ నెల 12వ తేదీన ఏర్గట్ల మండలం తాళరాపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగిందన్నారు. అలాగే 40 సంవత్సరాలుగా పెంచుకున్న ఈతవనాన్ని, తాటివనాన్ని ఆ గ్రామ అభివృద్ధి కమిటీల కర్కశత్వానికి, అగ్నికి ఆహుతైనాయి. ఇదే విషయమే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఈ నెల 15, 16 తేదీల్లో ఆర్డీఓలు, ఎంఆర్ఓల ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించింది. అందులో భాగమే ఈ రోజు జిల్లా కలెక్టర్కి విన్నవించడం జరిగింది. అలాగే జిల్లాలో కొనసాగుతున్న గ్రామ అభివృద్ధి కమిటీలపై నిషేధం విధిస్తూ అమలు జరిగేలా చూడాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. లేనిచో ఉద్యమం తీవ్రతరం చేస్తామని, నిరవధిక నిరాహార దీక్షకు కూడా వెనకాడమని హెచ్చరించారు. జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అందులో ఆర్మూరు డివిజన్లో, పాల్కొండ నియోజకవర్గంలో ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు. ఎలాంటి చట్టబద్ధత లేని గ్రామాభివృద్ధి కమిటీలు వృత్తిదారులు, శ్రామిక వర్గం, కార్మిక వర్గం, పేదలు, దళితులు అందరినీ కూడా ఏ ఒక్క పేరు పెట్టకుండా పేదవాళ్ళందరూ కూడా బహిష్కరిస్తూ ఉన్నారు. చట్టానికి వ్యతిరేకమైన సాంఘిక బహిష్కరణ కూడా దిగజారుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఎర్రగట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో గీత కార్మికులని 6-7 నెలలుగా వాళ్ళని గ్రామ బహిష్కరణ చేసిండ్రు. దుబాయ్లో తెలుగువారు 2 హత్యకు గురయ్యారు. ధర్మపురి మండలం దమ్మన్నపేటలో విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటలో విషాదం అలుముకుంది. దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్ దుబాయ్లో హత్యకు గురయ్యారు. ఓ బేకరీలో పనిచేసే శ్రీనివాస్తో పాటు నిజామాబాద్కి చెందిన మరో వ్యక్తి అల్కుస్ ఏరియాలో బేకరీ షాప్లో పనిచేస్తుండగా పాకిస్తాన్కు చెందిన వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీనివాస్ ఉపాధి కోసం 20 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్లారు. అతనికి భార్య, ఇంటర్, డిగ్రీ చదివే 2 కొడుకులు ఉండగా ప్రస్తుతం స్వగ్రామంలో కాకుండా వేరే చోట నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ కన్న తల్లి రాజవ్వ ఒక్కరే ప్రస్తుతం స్వగ్రామంలో ఉండగా
కొడుకు ఇక లేడనే విషయం తెలిసి బోరున విలపించారు. కడసారి చూపు కోసం మృతదేహాన్ని తమకు అప్పగించాలని కన్నీటి పర్యంతమై వేడుకున్నారు. బంధువులతో పాటు గ్రామస్తులు నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ను హత్య చేసిన వారిపై చర్యలు తీసుకుని శవాన్ని స్వస్థలానికి తెప్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మే నెల వేసవి సెలవులను ప్రకటించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయని, అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు హాజరు కావడం మూలంగా ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పైగా మే నెలలో ఎండలు మరింత తీవ్రమవుతాయని, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించకపోవడంతో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాలకు హాజరై పౌష్టికాహారం తీసుకోవడం ఎండల తీవ్రత వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల అంగన్వాడీ కేంద్రాలకు కూడా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సెలవులను ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి పి స్వర్ణ, నాయకులు సునీత, లావణ్య, లలిత తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఏదైతే ఇప్పటికే ఎండలు తీవ్రంగా మండుతున్న పరిస్థితులు ఉన్నాయి, చిన్నపిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు రావాలంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి ఎట్లయితే మే 1 నుంచి సెలవులు ప్రకటించారో, అంగన్వాడీ కేంద్రాలకు కూడా మే 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు సెలవులు ఇవ్వాలనేటువంటిది తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా మేము కోరుతా ఉన్నాం. మరికొన్ని మండలాల వార్తలు. నిజామాబాద్ నగరంలో చంద్రశేఖర్ ఇంట్లో మంగిరాములు మహారాజ్కు సన్మానం చేశారు. అనంతరం భక్తులు మంగిరాములు మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. నగరంలో అరసపల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలను పశువులకు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశుశాఖ అధికారులు, సిబ్బంది మరియు గ్రామీణ రైతులు పాల్గొన్నారు. నివారణకు టీకాలు ఇస్తుంది. ఈరోజు మనం ఇక్కడ అరసపల్లిలో ప్రారంభించడం, రైతులందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకొని పశువులన్నింటికీ గాలి టీకాలు వేయించుకున్నందుకు వాళ్ళను అభినందిస్తున్నా. మా సిబ్బంది కూడా ప్రొద్దున్నే వచ్చి ఇల్లు తిరిగి ప్రతి ఒక్క పశువుకు టీకా వేసి సహకరించారు. నందిపేట గ్రామంలో సాంబయ్య గుడి పురాతన మందిరం కొన్ని వందల సంవత్సరాల మందిరం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో పునర్నిర్మాణం కోసం విగ్రహాలు, మందిరం గోపూజతో వెహిలించి బ్రాహ్మణుల ద్వారా పూజ నిర్వహించి భక్తులందరికీ ఆశీస్సులు అందజేశారు. ప్రధానమైన కలశంలో మనం భద్రపరిచినాం. విగ్రహాలయంలో మన రామాలయం దగ్గర అక్కడ పెడతారు, కొంచెం ధాన్యములు వేసి పెడతారు. కాబట్టి ఇవాళ మనకి పూజ అయింది. ఈ పూజ విగ్రహాలు అయిన తర్వాత ఆలయం కూడా తీసేస్తారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో సిర్పూర్ గ్రామం నుండి నల్లమట్టి టిప్పర్ల ద్వారా, టాటాయిస్ల ద్వారా ఓవర్లోడ్తో వేసి తరలించడం జరుగుతుంది. టిప్పర్లలో స్థాయికి మించి మట్టి వేయడం వలన చిన్న వాహనాలు పక్క నుండి వెళ్ళినప్పుడు మట్టి దిబ్బలు పడితే ప్రమాదం, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. సంబంధిత అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సాలూరలోని మందర్నాలో జగద్గురు నరేంద్రాచార్యజీ మహారాజ్ వారి పాదుక పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయం నుండి ప్రారంభమై ప్రధాన వీధుల్లో కొనసాగింది. గ్రామ శివార్లోని పంట పొలాల మధ్య ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుంది. పల్లకీ సేవ ముందు మహిళలు మంగళహారతులతో కలశాలలోని ముందుకు నడిచారు. మందర్న గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాలు, మహారాష్ట్ర ప్రాంత ప్రజలు, జిల్లాలోని వివిధ ప్రాంత ప్రజలు స్వామివారి పాదుక దర్శనం కోసం అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి సిద్ధ పాదుకలు రావడం జరిగింది. స్వామి సిద్ధ పాదుకలు జ్ఞానిస్ ధామ్ నుంచి, స్వామి సొంత ధామము ముఖ్యపీఠ్ జ్ఞానిస్ జ్ఞానిస్ నుంచి రావడం జరుగుతుంది. ఈ పాదుక దర్శనం వచ్చేసి సంవత్సరంకి ఒకసారి డిస్ట్రిక్ట్ లెవెల్లో స్వామి పంపించడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలోనే అత్యుత్తమ పనితీరులో తెలంగాణ పోలీసు శాఖ అగ్రస్థానం. పోలీసు శాఖకు, సిబ్బందికి అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోంది. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి మాట్లాడిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక.
సమస్యలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు. పాల్గొన్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, అధికారులు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. పేద సామాన్య ప్రజల కడుపు నింపేందుకే ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని వెల్లడి. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మరో కీలక నిర్ణయం. విషు పర్వదినం సందర్భంగా స్వామివారి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలు ప్రారంభం. ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ సూపర్ గుడ్ న్యూస్. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏటీఎం సేవలు. వేల్పూర్ మండలం నుంచి పచ్చల నడుకుడ వరకు బీటీ రోడ్డు పనులు పూర్తి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు. కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు చేసి ట్యాంకర్లను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు భారీగా తరలి రావాలి. జగిత్యాల తెలంగాణ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత వాల్ రైటింగ్. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును సన్మానించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మిషన్ భగీరథ సమస్యలపై మంత్రికి విన్నవించిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.